హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో వేరియబుల్స్ గురించి, ప్రాప్స్ గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా వేరియబుల్స్ అంటే నార్మల్ జావాస్క్రిప్ట్ లాగా ఎప్పుడైనా వేరియబుల్స్ అసైన్ చేస్తాము, వాల్యూస్ తీసుకుంటాము. ఫస్ట్ బేసిక్ కోడ్ తీసుకుంటాను, REFC అని కొట్టి. ఇప్పుడు దీంట్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హెలో అని ఇస్తాను. హెలో అని ఇచ్చేసి, ఇది నాకు మన బ్రౌజర్లో రావాలంటే, ఇది నార్మల్గా జావాస్క్రిప్ట్ కాబట్టి console.log రాస్తే వస్తుంది. బట్ జావాస్క్రిప్ట్లో అదే మన వెబ్ పేజ్లో రావాలంటే మనము జావాస్క్రిప్ట్ కోడ్ని కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఈ కర్లీ బ్రాకెట్స్లో జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాము, వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ నేను సేవ్ చేసి చూసాను, ఇక్కడ ఎలా వచ్చిందో అలాగే మనకి యూజ్ చేసుకోవచ్చు. లేదా నేను లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకోండి. 10 ఇచ్చి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎలా అవుట్పుట్ వస్తుందో అలా ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రాప్స్ గురించి మాట్లాడుకుందాము. ప్రాప్స్ అనేది షార్ట్ ఫామ్లో ప్రాప్స్ అంటాము. నార్మల్ దాని పేరు ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ లెట్ నేమ్ ఏ అని ఉంది కదా, ఇక్కడున్న కోడ్ని ఒక డేటాని తీసుకెళ్ళి ఇంకో పేజ్లో రాసి యూజ్ చేసుకునేదాన్ని ప్రాప్స్ అంటాం అనమాట. ఇప్పుడు నేను ఒక JSX ఫైల్ క్రియేట్ చేస్తాను, pro.jsx. ఇక్కడ REFC అని కొడతాను. నార్మల్ బేసిక్ కోడ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ ప్రో. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. లెట్ లేదా కాన్స్ట్ యూజ్ చేస్తాను. కాన్స్ట్ obj ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఓపెన్ id కోలన్ 1 కామా నేమ్ కోలన్ హెలో అని ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి ఈ ప్రాప్స్లో యూజ్ చేయాలి. దానికోసం ఫస్ట్ నేను ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మన నోటిఫికేషన్ లైక్ చేయండి. అండ్ ఈ రియాక్ట్ ట్యుటోరియల్ కంటిన్యూ చేయాలా వద్దా అని మీరు కామెంట్ సెక్షన్లో ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ ప్రో అనే దాన్ని మన దగ్గరికి ఇంపోర్ట్ చేసుకున్నాం, దాన్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్రో అనే దాన్ని ఇలా లేకుండా డైరెక్ట్ నేను ఇక్కడ స్లాష్ పెట్టేసి దీన్ని తీసేస్తాను. ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ ఏదైతే యూజ్ చేసుకోవాలో ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాను, డేటాని ఇస్తాను. నీ ఇష్టం ఏమన్నా ఇవ్వచ్చు. ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్లో మనం ఏదైతే ఆబ్జెక్ట్ రాసామో ఇక్కడ నేమ్ ఆబ్జెక్ట్ అని రాయొచ్చు, ఆబ్జెక్ట్ 1 అని రాయొచ్చు, 1 2 రాయొచ్చు, మన ఇష్టం. ఈ ఆబ్జెక్ట్ 1 అనేది 1 2 అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే ఈ డేటా తీసుకెళ్ళి ఈ డేటాతో అంటే ఆబ్జెక్ట్ అనేది దాని లోపల ఉన్న డేటా యూజ్ చేసుకొని మనం ఇక్కడ రాస్తాం అనమాట. అంటే అక్కడ ఉన్న డేటాని ఇక్కడ యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను దానికోసం ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదైతే వేరియబుల్ ఇచ్చావో డేటాని ఇక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక h1 ట్యాగ్, ఇక్కడ డేటా డాట్ ఐడి ఉంది కాబట్టి ఐడి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏముంది, డేటా డాట్ నేమ్ ఉంది, డేటా డాట్ నేమ్ ఇస్తాను. అది కర్లీ బ్రాకెట్స్, ఎందుకంటే ఇది జావాస్క్రిప్ట్ కాబట్టి కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం HTML రావాలంటే. నేమ్ యూజ్ చేస్తే చూసుకొని మీకు కోడ్ అనేది ఇలా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.